హలో అండి, ఇవాళ మన కిచెన్ కోసం ఒక ఆర్గనైజర్ ప్రోడక్ట్ ఒకటి ఆర్డర్ పెట్టాము. సో ఇప్పుడు ఇది ఎలా ఉందో మనం చూద్దాం ఇప్పుడు అన్బాక్స్ చేసి. సో ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో పెట్టాను మొన్న ఫ్రీడమ్ సేల్కి. సో ఇది నాకు కాస్ట్ అరౌండ్ 330 రూపీస్ పడింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. ఇచ్చారు మనకి సైడ్ పెట్టుకోనికి. వీల్స్ ఇచ్చారు. ఇవన్నీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదొక ర్యాక్, మళ్ళీ దానికి సైడ్ పెట్టుకోవడానికి ఇంకొకటి థర్డ్ కంపార్ట్మెంట్, దానికి కావాల్సినవి, అలాగే ఫోర్త్ కంపార్ట్మెంట్. మొత్తం టోటల్ 4 ఉన్నాయి. ప్లాస్టిక్ ఓకే, అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఆర్గనైజ్ చేద్దాం రండి. ఇవన్నీ నేను ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేస్తాను. సో ఇది ఇట్లా సెకండ్ది కూడా పెట్టేసాను. ఓకే, ఇప్పుడు దీని మీదకి ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. కంపార్ట్మెంట్ సైడ్ వాల్స్ పెట్టేసాను. ఇప్పుడు మెయిన్ కంపార్ట్మెంట్ కదా. ఓకే, థర్డ్ది పెట్టేసాను. లాస్ట్ది ప్లాస్టిక్ అయితే చాలా బాగుందండి. మీరు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఓకే, అన్నీ పెట్టేసాము. వీల్స్ వెళ్తాం. ఇచ్చారు, ఈ వీల్స్ ఇచ్చారు, ఇవి ఇచ్చారు మనకి. పైన ఈ హోల్స్ ఉంటాయి కదా, ఇవి క్లోజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకి ఎంటీ స్పేసెస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ క్లోజ్ చేసుకోవడానికి ఇవైతే ఇచ్చారు. పెట్టేసాను. ఈ హోల్స్ అయితే కవర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీల్స్ పెడదాం. ఆల్రెడీ మనకి వీల్స్ ఇచ్చారు. ఇది 4. మనం దీని ఏం సెటప్ చేయక్కర్లేదు, ఉన్నట్టే జస్ట్
హోల్స్లో మనం అరేంజ్ చేసుకుంటే చాలు. ఓకే, ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఈ ఆర్గనైజర్కి వీల్స్ కూడా ఇచ్చారు. మనకి ఎటు కావాలంటే అటు తీసుకోవచ్చు, జరుపుకోవచ్చు. ఇది ఇంకా 300 రూపీస్కి వచ్చింది. సో ఇట్స్ మంచి డీల్ అనే చెప్పచ్చు. ఇలా ఉంది మన ప్రోడక్ట్ ఫైనల్. ఓకే, దీంట్లో ఆర్గనైజ్ చేస్తాం. ఫైనల్ ప్రోడక్ట్ ఇట్లా వచ్చింది. ఇదైతే మనకి కిచెన్కి ఎక్స్ట్రా వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి కానీ ఆనియన్స్కి, గార్లిక్కి అట్లాంటి వాటికి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి హ్యాండీగా పక్కన ఉండే ఐటమ్స్ కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి తీసుకొని ఎట్లా ఉందో ట్రై చేయండి. అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.